భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో యంత్రతంత్రాలు ఒక ముఖ్య భాగం. వీటిలో శ్రీచక్రం విశిష్టత అమూల్యం, అపారం. మనవాళ్లు పవిత్రంగా భావించే ఈ చక్రం ఒకనాడు అమెరికా ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కారణం, ఆ దేశంలోని ఓ ఎడారిలో ఎండిపోయిన సరస్సులో సుమారు 22 కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీచక్రం ప్రత్యక్షం కావటమే. అసలు ఈ ప్రాంతంలో శ్రీచక్రం ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ మిస్టరీనే. దీని గుట్టు కనిపెట్టలేక అమెరికా పరిశోధకులు సైతం చేతులెత్తేశారు. శ్రీచక్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది భూమిపై ఎలాంటి తప్పులు వంకర్లు లేకుండా అమెరికా ఎడారి శ్రీచక్రం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది దేనికి సంకేతమో, ప్రపంచానికి ఎలాంటి గతి పట్టబోతోందో తెలియక జనం వణికిపోయారు. శ్రీచక్రం ఖచ్చితంగా గీయాలంటే ఎంతో టెక్నాలజీ, అత్యాధునిక పరికరాలు అవసరం. ఇది గీసిన సమయంలో డ్రోన్స్ కూడా అందుబాటులో లేవు. మరి శ్రీచక్రం అక్కడెలా ప్రత్యక్షమైంది? దీన్నెలా కనుగొన్నారు? దీనిపై అమెరికా వైమానిక అధికారులు ఏం చెప్పారు? చివరికి ఏం తేల్చారు? దీన్ని మానవులే గీశారా లేదా గ్రహాంతరవాసులా? హిందూ ధర్మానికి చెందిన శ్రీచక్రాన్ని ఎందుకు గీయడానికి మొగ్గు చూపారు? అమెరికా అరాచకాన్ని అణచివేయడానికి చేసిన తాంత్రిక ప్రయోగమా ఇది? అదే ఒక మిస్టరీ. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఉన్న బర్న్స్ ప్రాంతంలో వేడి తీవ్రత ఎక్కువ. ఇందులో నిత్యం బర్న్స్ ప్రాంతం మీదుగా వైమానిక విమానాలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే వారికి ఏ రోజు అక్కడ శ్రీచక్రం కనిపించలేదు. పైగా అక్కడుండే వేడికి ఆ ప్రాంతంలో మనుషులు పనిగట్టుకుని అంత పెద్ద శ్రీచక్రాన్ని గీయడం అంటే మాటలు కాదు. నిత్యం నిఘా ఉండే ఆ ప్రాంతంలోకి అత్యాధునిక పరికరాలను తీసుకువెళ్లే అవకాశం కూడా లేదు. భూమి మీద నుంచి చూస్తే ఎవ్వరికీ ఆ శ్రీచక్రం కనిపించదు. కేవలం విమానాల్లో వెళ్లేవారికి అది కనిపిస్తుంది. ఒక పరిశీలన తరువాత ఈ శ్రీచక్రం ఫోటోలు చూసిన అధికారులకు నోట మాట రాలేదు. దాని గురించి తెలుసుకోవటానికి ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుంది. ఆ శ్రీచక్రాన్ని సాధారణంగా ఎవ్వరూ చూడలేరు. కేవలం 9000 అడుగుల ఎత్తు నుంచే అది స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గర్నుంచి చూస్తే ఏవో తెల్ల గీతల్లా అనిపిస్తుంది. ఈ చక్రంలో ఈ గీతలను దగ్గర్నుంచి పరిశీలించగా మనుషుల అడుగులేవీ కనిపించలేదు. అదెవరు గీసుంటారో అర్థం కాలేదు. అక్కడ పరిశోధనలు చేసిన కొంతమంది అది మానవ నిర్మితం కాదని, గ్రహాంతరవాసులే ఆ పని చేసుంటారని వెల్లడించారు. అది గీసింది గ్రహాంతరవాసులైతే హిందూ ధర్మానికి చెందిన శ్రీచక్రాన్నే ఎందుకు ఎంచుకున్నారు అనేది మరో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. మొత్తానికి ఈ శ్రీచక్రం ఒక అణుబాంబును మించి భయపెడుతోంది. అంత కీలక ప్రాంతంలో ఇంత టెక్నికల్గా ఈ శ్రీచక్రం గీయడానికి 10 కోట్లు వ్యయం అవుతుందని కొందరు అంచనా. ఒరెగాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ డెడ్రూఫ్ రాసిన రీసెర్చ్ పేపర్లో శ్రీచక్రం గురించి, శ్రీచక్ర తయారీకి మానవాతీత శక్తులు శ్రమించాయని అంటున్నారు. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తులను ఆ జగన్మాత లేదా పరాశక్తి అందిస్తోందనే విశ్వాసం ఉంది. శ్రీచక్రాన్ని శివశక్తుల సంయోగంగా భావిస్తారు. ఈ చక్రం మధ్యలో ఉండే బిందువు నుంచి సమస్త లోకాలు, భూతాలు పుట్టాయని అంటారు. శ్రీచక్రాన్ని శ్రీచక్ర రాజం అంటారు. శ్రీచక్రాన్ని 9 విభాగాలుగా పూజిస్తారు. ఏదేమైనా అప్పట్లోనే ఇలాంటి శ్రీచక్రం, పవిత్రమైన యంత్రం అమెరికాలో అంత భారీ స్థాయిలో ప్రత్యక్షం కావటం దేనికి సంకేతం? అది కాలచక్ర మహిమ లేక భవిష్యత్ హెచ్చరిక తెలియక జనం అల్లాడుతున్నారు. ఇప్పటి దారుణ పరిస్థితులను ఆనాడే ప్రకృతి చేసిన హెచ్చరిక ఈ పవిత్ర యంత్రం అని కొందరు సందేహిస్తున్నారు. ఈ యంత్రం అణుబాంబు కన్నా తీవ్రమైన తాంత్రిక శక్తి భరితం కావడమే దీనికి సంకేతం.